రూపాయలు కానివ్వండి, ఆ డబ్బులు పడినప్పుడు వాళ్ళు కాసుకొని కూర్చుంటారు సైబర్ నరగాలు. మీరు ఎప్పుడైతే డబ్బులు వేస్తారో అప్పుడు డబ్బులు తీసేసుకుంటారు. మరి అలా జరగకూడదు అని చెప్పి ఈ కేవైసీలు అప్డేట్ చేసుకోవాలి. మరి ఎందుకు కేవైసీలు ఎక్కడ అప్డేట్ చేసుకోవాలంటే, ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి? మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకము, మీ ఆధార్ కార్డు, మీ ఓటు గుర్తింపు కార్డు, ఈ మూడు తీసుకుని వెళ్ళి మీరు ఎప్పుడైనా బ్యాంకుకు వెళ్ళినప్పుడు కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. లేదా మన ఊర్లోనే కస్టమర్ సర్వీస్ పాయింట్లు అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన భారతీయ స్టేట్ బ్యాంక్ వారే ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ లో కూడా మీరు కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. అవును. మరి అంతేకాకుండా ఈ రోజున మన భారతీయ స్టేట్ బ్యాంక్ వారు వాట్సాప్ బ్యాంకింగ్ తేవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అందులో వాట్సాప్ అనేది యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి చిన్న పనికి కూడా బ్యాంక్ కి రాకుండానే ఈ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా చాలా సర్వీసులు అనేవి పొందవచ్చు. మరి వాట్సాప్ బ్యాంకింగ్ ఏ విధంగా చేయాలంటే, ముందుగా మీ మొబైల్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ను ఓపెన్ చేసి 9022690226 అనే నంబర్ ని సెర్చ్ చేసినట్లయితే నేరుగా మన భారతీయ స్టేట్ బ్యాంక్ వారు ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు జస్ట్ హాయ్ అనే కన్ఫర్మ్ చేసినట్లయితే అందులో కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు, మినీ స్టేట్మెంట్ తెలుసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ తెలుసుకోవచ్చు, క్రాప్ లోన్ల మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. ఇలాంటి సర్వీసులన్నీ కూడా ఈ వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి అంతేకాకుండా మనకి ఇచ్చిన ఏటీఎం కార్డు ద్వారా కూడా మీరు ఏటీఎం మిషన్ కి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే అందులో బ్యాంకింగ్ సర్వీస్ అని ఉంటుంది. ఆ బ్యాంకింగ్ సర్వీస్ క్లిక్ చేసినట్లయితే కేవైసీ అప్డేషన్ ఉంటుంది. అందులో కూడా మీరు కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన భారతీయ స్టేట్ బ్యాంక్ వారు ఒక యాప్ తేవడం జరిగింది. అది ఎస్బీఐ యోనో యాప్ అన్నమాట. ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మీరు ఫోన్ పే, గూగుల్ పే ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అదే విధంగా ఈ ఎస్బీఐ యోనో యాప్ ని మీరు వాడవచ్చు, ట్రాన్స్లేషన్స్ జరపవచ్చు. మరి ఎస్బీఐ యోనో యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయి రిక్వెస్ట్ పెట్టినట్లయితే ఇందులో కూడా కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఇన్ని విధాలుగా మనం కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు.